Hello everyone. Andariki namaskaram. Welcome to AIQ. So guys, nenu me Sai Kumar Reddy, senior data scientist and AI engineer at Physics Wala and also a YouTuber. So guys, మన previous videos లో in Python series specific గా అందులో మన previous video which was 7th video అందులో మనం list అనే ఒక కాన్సెప్ట్ గురించి వెరీ డీటెయిల్ గా డిస్కస్ చేసాం. లిస్ట్ డేటా టైప్ గురించి. లిస్ట్ డేటా టైప్ అంటే ఏంటి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ మనం ఏమేమి పర్ఫామ్ చేయొచ్చు, లిస్ట్ స్లైజింగ్ అంటే ఏంటి అని వెరీ డీటెయిల్గా ఆ పర్టికులర్ వీడియో 7 ఆఫ్ పైథాన్ సిరీస్ అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియోలోకి రావాలంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట లిస్ట్కి టపుల్స్కి. సో మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి అంటే ఇమ్యూటబుల్ వర్సెస్ మ్యూటబుల్ మీకు అర్థం కావాలి అంటే మీకు మెయిన్గా లిస్ట్ కాన్సెప్ట్లో ఉన్న వీడియో చూస్తేనే క్లియర్గా అర్థం అవుద్ది, మళ్ళీ టపుల్స్ ఈజీగా అర్థం అవుద్ది. ఓకేనా? సో గైస్, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈస్ వీడియో 8 ఆఫ్ ఆ పైథాన్ సిరీస్. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మనం టపుల్స్ డేటా టైప్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ, వాట్ ఈస్ టపుల్స్ అండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇమ్యూటబుల్ అనే ఒక కాన్సెప్ట్ గురించి వెరీ డీటెయిల్గా డిస్కస్ చేసి దెన్ డైరెక్ట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోదాం. అండ్ మీరు లిస్ట్లో చూస్తే ఎన్నో ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట. లైక్ యూ కెన్ డూ లిస్ట్ స్లైజింగ్, తర్వాత అందులో ఉన్న డేటాని మీరు లైక్ పొజిషన్స్ మార్చుకోవచ్చు, ఎడిట్ చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు. ఇటువంటి అన్ని ఆపరేషన్స్ కూడా మనము టపుల్స్లో పర్ఫామ్ చేయలేమన్నమాట. టపుల్స్ ఒక డిఫరెంట్ ఫ్లోలో నడుస్తుంది. సో అది నేను మీకు వెరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పర్టికులర్ వీడియోలో. అండ్ ఐ నో దట్ కొంచెం వీడియోస్ రావడానికి లేట్ అవుతుంది బికాస్ ఇంగ్లీష్ ఛానల్కి అప్లోడ్ చేయాలి వీడియోస్, ఈ ఛానల్కి అప్లోడ్ చేయాలి, అది కాకుండా ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, వేరే వర్క్స్ ఉన్నాయి, దానివల్ల నాకు టైం దొరకట్లేదు సరిగ్గా. బట్ స్టిల్ ఐ ట్రై టు మేక్ వీడియోస్ కన్సిస్టెంట్లీ. సో గైస్, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్. ఏదే ఎర్రర్స్ ఉన్నా ఏదే డౌట్స్ ఉన్నా డూ కమెంట్ బిలో, నేను మీకు రిప్లై ఇస్తాను. సో గైస్, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఫస్ట్లీ వాట్ ఆర్ టపుల్స్? టపుల్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మీకున్న డెఫినేషన్ బట్టి ఇక్కడ మీరు చూసుకుంటే టపుల్స్ ఆర్ ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ దట్ కెన్ హోల్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్. అంటే ఏంటంటే టపుల్స్ అనేది ఒక కంటైనర్ అనుకోండి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు లిస్ట్లో ఎలాగైతే మనం మన నార్మల్ స్క్వేర్ బ్రేసెస్లో డేటాని ఎలా అయితే హోల్డ్ చేస్తామో ఇక్కడ కూడా హోల్డ్ చేస్తామన్నమాట డేటాని, బట్ అండర్ నార్మల్ పారెంథసిస్. ఓకే, అండ్ డిఫరెంట్ డేటా టైప్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. అంటే ఇందులో కూడా ఇంటీజర్, క్యారెక్టర్, స్ట్రింగ్స్ ఇటువంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ లైక్ లిస్ట్లో ఎలా యాడ్ చేస్తామో అలాగే. అండ్ దే ఆర్ డిఫైన్డ్ అండర్ నార్మల్ క్లోజ్ పారెంథసిస్. అండ్ డేటా ఏదైతే ఉందో అది కామా బట్టి సెగ్రిగేట్ అవ్వద్ది. నార్మల్ మన లిస్ట్లో కూడా అంతే కదా, అలాగే సెగ్రిగేట్ అవ్వద్ది. టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్, మీనింగ్ యూ కెనాట్ మోడిఫై ద ఎలిమెంట్స్ ఆఫ్టర్ క్రియేషన్. అంటే ఏంటంటే ఒక్కసారి మీరు ఒక టపుల్ క్రియేట్ చేసి అందులో ఒకసారి డేటా ఇన్సర్ట్ చేశారనుకోండి. ఫర్ సపోజ్ ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మీరు టపుల్ పెట్టారు, మళ్ళీ దాని తర్వాత ఆర్ పెట్టారు, ఆర్డర్డ్ కలెక్షన్స్ అని పెట్టారు. ఇప్పుడు మీరు దీన్ని మోడిఫై చేయలేరు అనమాట, దీన్ని ఎడిట్ చేయలేరు. ఈ టపుల్స్ అనేది ఎప్పుడు ఈ ఆర్డర్డ్ పొజిషన్, ఈ పర్టికులర్ పొజిషన్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దీన్ని మీరు ముందుకి యాడ్ చేయలేరు, దీని ముందు వేరే ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయలేరు. ఓకేనా? ఒక్క పర్టికులర్ టపుల్ క్రియేషన్ టైంలో మీరు ఎలా అయితే ఎలిమెంట్స్ ఇస్తారో అలాగే అది ఫిక్స్ అయిపోతుంది అనమాట. దట్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ ఎడిటబుల్. దాన్ని ఇమ్యూటబుల్ అంటారు. ఓకేనా? అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టపుల్స్. ఇమ్యూటబుల్ మనం డిస్కస్ చేసినట్టు ఒకసారి యాడ్ చేసిన తర్వాత రిమూవ్ చేయలేము, ఎడిట్ చేయలేము, ఓకే, చేంజెస్ చేయలేము. ఆర్డర్డ్, ఏదైతే ఎలిమెంట్స్ మనం యాడ్ చేస్తామో అదంతా ఒకే ఒక ఆర్డర్లో ఉంటుంది అనమాట. మనం ఏ ఆర్డర్లో యాడ్ చేస్తే అదే ఆర్డర్లో ఉంటుంది, చేంజెస్ ఏమి ఉండవు అనమాట అందులో. ఓకే, ఆ తర్వాత అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్. టపుల్ అలౌస్ మల్టిపుల్ డూప్లికేట్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఒక పేరు ఉంది, ఫర్ సపోజ్ నా పేరే తీసుకోండి, సాయి అని ఉంది. సాయి 1 అంటే మీరు ఎన్నిసార్లు అయినా సాయి, టెక్స్ట్, డేటా, మళ్ళా సాయి అనే వర్డ్ అక్కడ యాడ్ చేయొచ్చు. ఇలా ఎన్నిసార్లు అయినా యాడ్ చేయొచ్చు. టపుల్ అలౌ చేస్తుంది అనమాట మల్టిపుల్ డూప్లికేట్ డేటాని. ఓకేనా? కెన్ కంటైన్ మిక్స్డ్ డేటా టైప్స్. మిక్స్డ్ డేటా టైప్స్ అంటే ఒక్క పర్టికులర్ టపుల్లో మీరు ఎటువంటి డేటా టైప్ అయినా యాడ్ చేయొచ్చు అనమాట. నేను అదే కదా చెప్పాను నేనుసేపు. యూ కెన్ యాడ్ నంబర్స్, డెసిమల్స్ యాడ్ చేయొచ్చు, ఆర్ ఫ్లోటింగ్ పాయింట్, అండ్ టెక్స్ట్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్, ఫాస్టర్ దెన్ లిస్ట్. ఇమ్యూటబుల్ ఉండడం వల్ల టపుల్స్ ఆర్ జనరలీ ఫాస్ట్, చాలా ఫాస్ట్ అనమాట కంపేర్ టు మన నార్మల్ ట్రెడిషనల్ లిస్ట్ మెథడ్. ఓకే, ఐటరబుల్. యూ కెన్ లూప్ త్రూ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ టపుల్ యూజింగ్ లూప్స్.
అంటే మీరు ఎలా అయితే లిస్ట్లో ఐట్రేషన్స్ ఫార్ లూప్ రాసి ఐట్రేట్ చేస్తారో అలా ఇక్కడ టపుల్స్లో కూడా చేయొచ్చు అనమాట. ఇట్ డూ సపోర్ట్స్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. టపుల్స్ క్యాన్ బి ప్యాక్డ్ ఆర్ యూ కెన్ సే గ్రూప్డ్ టుగెదర్ అండ్ అన్ప్యాక్డ్ సపరేట్ కూడా చేయొచ్చు అనమాట. అన్నిటిని కలిపి ఒక పర్టికులర్ ఎలిమెంట్గా కూడా యూ కెన్ సే లైక్ యూ కెన్ గ్రూప్ ఇట్, లేదంటే కదా దాన్ని అన్గ్రూప్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ లేని ఒక ఎగ్జాంపుల్ ఏదంటే టపుల్స్ లోపల వేరే డేటా టైప్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. లైక్ ఒక పర్టికులర్ టపుల్ లోపల మీరు కావాలంటే ఒక ఇంటీజర్ ఒక లిస్ట్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అది నేను మీకు చూపిస్తాను ముందు. లైక్ క్రియేటింగ్ ఎ టపుల్, ఒక టపుల్ని క్రియేట్ చేయాలంటే ఎలా? సో టీపీ ఈజ్ ఈక్వల్స్ టు 1, అంతే సింపుల్. tp1 ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ సీ హియర్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్ అనమాట, నార్మల్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఓకే కిందనే ఉంది కదా టైప్ ఆఫ్ tp1, కొలాబ్ కనెక్ట్ అవుతుంది అనమాట. టైప్ ఆఫ్ tp1 ఇక్కడ చూస్తే మీరు టపుల్ అనమాట. జస్ట్ ఇలా బ్రేసెస్ ఇస్తే చాలు అది టపుల్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఎలిమెంట్ యాడ్ చేసాం, పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 5,10, ప్రింట్ పాయింట్. ఇప్పుడు చూస్తే ఇది కూడా మీకు టపులే అనమాట, ఆల్రెడీ డేటా ఉంది అందులో. సో టైప్ ఆఫ్ పాయింట్ ఇస్ టపుల్. ఓకేనా? యాక్సెస్ టపుల్ ఎలిమెంట్స్. యూ కెన్ యాక్సెస్ టపుల్ ఎలిమెంట్స్ యూజింగ్ దేర్ ఇండెక్స్ సిమిలర్ టు లిస్ట్. సో ఇక్కడ మీకు ఇండెక్సింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట టపుల్స్లో కూడా. ఒకవేళ ఇప్పుడు మీరు సపోజ్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 5,10 అని పెట్టారు, ప్రింట్ పాయింట్ ఆఫ్ 0. సో 0th ఇండెక్స్ ఏంటి మనకి 5. ఓకేనా? 0th ఇండెక్స్ ఇస్ 5. ఐ గెస్ మీరు ఇది ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది అనుకుంటారేమో, లేదు 0th ఇండెక్స్ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ డౌట్ ఉంటే 0 ఇండెక్స్ ఎందుకు ఉంది, దాని తర్వాత 1 ఎందుకు వస్తుందని లిస్ట్ వీడియో చెక్అవుట్ చేయండి, అందులో వెరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, 0 అండ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ మీరు చెక్ చేసుకుంటే దట్ ఈస్ 10. ఓకే, టపుల్స్ కెన్ హోల్డ్ మల్టిపుల్ డేటా టైప్స్. నేను చెప్పినట్టు ఇట్ కెన్ హోల్డ్ మల్టిపుల్ డేటా టైప్స్ అనమాట. సో ఆల్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 ఎలిమెంట్స్ ఇక్కడ యాడ్ చేసాము. మళ్ళీ వినోద్ అని ఒక నేమ్, తర్వాత నా పేరు సాయి, అండ్ ఇవి రెండు డబుల్ కోట్స్లో ఉంది, దిస్ ఇస్ స్ట్రింగ్ అనమాట. తర్వాత డెసిమల్ పాయింట్స్ 13.53, 25.35, ఇది కూడా డెసిమల్ పాయింట్స్. ట్రూ ఫాల్స్ బూలియన్ డేటా టైప్. సో ఈవెన్ బూలియన్ డేటా టైప్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మీరు చూడొచ్చు మొత్తం అంతా ఒక సెట్గా ఫామ్ అయింది. దీస్ ఆల్ ఆర్ ఎలిమెంట్స్, మిక్స్డ్ ఎలిమెంట్స్ అంతా కూడా కలిపి ఒక పర్టికులర్ టపుల్గా కూడా సెట్ అయింది అనమాట. నెక్స్ట్ టపుల్ ఆపరేషన్స్. టపుల్ ఏమేమి ఆపరేషన్స్ సపోర్ట్ చేస్తుంది మనకి అనేసి. టపుల్ సపోర్ట్స్ ఆపరేషన్ లైక్ కన్కాటినేషన్ అండ్ రిపిటేషన్ జస్ట్ లైక్ లిస్ట్. ఇక్కడ మీకు ఓన్లీ 2 మెయిన్ ఫంక్షనాలిటీస్ కనిపిస్తాయి అనమాట. కన్కాటినేషన్, ఫర్ సపోజ్ పాయింట్ అనే దాంట్లో 5,10 ఎలిమెంట్స్ ఉన్నాయి, మోర్ పాయింట్స్ అనే ఒక వేరియబుల్లో 15,20 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇవి రెండిట్లని మీరు కంబైన్ చేయొచ్చు అనమాట. పాయింట్ ప్లస్ మోర్ పాయింట్స్ 5,10, 15,20. సో మీకు ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట ఇన్ షార్ట్. ఓకేనా? సపోర్ట్ చేస్తుంది అని ఇక్కడ అర్థం. ఓకే, టపుల్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ a ఈజ్ ఈక్వల్స్ టు 5, b ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకే, సేమ్ సింపుల్ అడిషన్ మెథడ్. నేను ఇది ఎందుకు ఇక్కడ యాడ్ చేశానంటే చూపించడానికి. ఇప్పుడు ఎలా ఇక్కడ a ప్లస్ b ఎలా సెట్ అవుతుందో, ఎలా సపోర్ట్ చేస్తుందో అలాగే ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తుంది అని నేను మీకు చూపించడానికి అంతే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు a ప్లస్ b దట్ ఈస్ a ఈజ్ 5, b ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది. సో 10 ప్లస్ 5 ఎంత 15. అలాగే ఇక్కడ ఎలిమెంట్స్ పాయింట్ అనే ఒక వేరియబుల్లో ఉన్నాయి, ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన ఎలిమెంట్స్ మోర్ పాయింట్స్ అనే ఒక వేరియబుల్లో ఉన్నాయి. అందులో ఇవి రెండు ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇవి రెండు కలిపి మీరు ఇక్కడ కంబైన్ చేసి యూజింగ్ ప్లస్ ఆపరేటర్ మీరు కంబైన్ చేసినప్పుడు మీకు కంబైన్డ్ పాయింట్స్ అనే ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నాం. అది యూ కెన్ సీ హియర్ మీకు అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట, 5,10, 15,20 అని. రిపీటేషన్. యూ కెన్ రిపీట్ ఎ టపుల్ యూజింగ్ ద ఆస్ట్రిక్ ఆపరేటర్. సో ఒక పర్టికులర్ టపుల్ని మీరు రిపీటేషన్ ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. పాయింట్ 5,10. ఓకేనా? 5,10 ఉంటుంది. ప్రింట్ పాయింట్ ఇంటూ 2. ఇక్కడ ఏమవుద్దంటే మీరు రిపీట్ చేస్తున్నారు అనమాట. పాయింట్ మల్టిప్లైడ్ బై 2, 5,10, 5,10. రిపీటేషన్ మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట, మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేయడానికి ఎలిమెంట్స్. టపుల్ ప్యాకింగ్. సో వాట్ ఈస్ టపుల్ ప్యాకింగ్? టపుల్ ప్యాకింగ్ అంటే ఏంటి? ఓకే, టపుల్ ప్యాకింగ్ అంటే ఏం లేదనమాట. ఇక్కడ మీరు మల్టిపుల్ వాల్యూస్ని ఒక సింగిల్ టపుల్లోకి తీసుకురావచ్చు అనమాట.
అది ఎలా అంటే ఐదర్ కామా ఇచ్చైనా మీరు అది మెన్షన్ చేయాలి, అండ్ పారెంథసిస్ ఉన్నా పర్లేదు, పారెంథసిస్ లేకపోయినా అది టపుల్ కిందనే కన్సిడర్ అవ్వదు. ఫర్ సపోజ్ మై టపుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3, నేను పారెంథసిస్ ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను ప్రింట్ మై టపుల్ అని కొడితే మీకు అది చూడొచ్చు పారెంథసిస్లో వచ్చింది. ఆటోమేటిక్గా పారెంథసిస్ లేకపోయినా బై డిఫాల్ట్గా టపుల్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ టైప్ ఆఫ్ మై టపుల్ చెక్ చేస్తే ఇట్స్ టపుల్. ఓకేనా. అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫర్ సపోజ్ మల్టిపుల్ డేటా టైప్స్ కూడా ఇవ్వచ్చున్నాను కదా. ఆలిస్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఇది ఒక స్ట్రింగ్ డేటా టైప్. దెన్ ఎలిమెంట్ 30, ఐ మీన్ ఇంటీజర్ ఎలిమెంట్. ఇంజనీర్ అనేది కూడా ఒక స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు దీన్ని కూడా నేను రన్ చేస్తే మీరు చూడొచ్చు ఇది ఒక టపుల్ అయిపోయింది. సో దీనికి కూడా మనం రాయొచ్చు అనమాట టైప్ ఆఫ్ దీన్ని రిమూవ్ చేసి మనం పర్సన్ ఇన్ఫో చూడవచ్చు, ఇట్స్ టపుల్ అనమాట. ఇప్పుడు ఇంతసేపు మనం ప్యాకింగ్ గురించి చూసాం. ఒకవేళ పారెంథసిస్ ఇవ్వకపోయినా కూడా ఆటోమేటిక్గా టపుల్లోకి ఎలా కన్సిడర్ అవ్వద్ది అని. టపుల్ అన్ప్యాకింగ్ ఎలా చేయాలో చూద్దాం. టపుల్ అన్ప్యాకింగ్, యూ అలౌ టు అన్ప్యాక్ ద ఎలిమెంట్స్ ఇంటూ ఇండివిజువల్ వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ని మీరు అన్ప్యాక్ చేయొచ్చు. ఇన్ షార్ట్ అది టపుల్లో ఉండదు, ఆ ఎలిమెంట్స్ అన్ని బయటపడేదాం అనమాట. ఓకేనా. జస్ట్ లైక్ ఒక యూ కెన్ సే లైక్ మీ ఇంట్లో ఉన్న కుక్కని కానీ జస్ట్ ఇంట్లో నుంచి బయటికి ఎలా తోహేస్తారో జస్ట్ అలాగే లైక్ ఇన్ షార్ట్ అంటే కోపం వచ్చినప్పుడు కానీ మనం తోహేస్తాం కదా. సో జస్ట్ సింప్లీ నార్మల్గా ఆడుకోవడానికైనా దట్ టైమ్ యూ డూ ఇట్ రైట్. సో ద సేమ్ వే కోఆర్డినేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10, 20 ఉందనుకోండి. దీస్ ఆర్ సమ్ ఎలిమెంట్స్. ఓకేనా. x, y ఈజ్ ఈక్వల్స్ టు కోఆర్డినేట్స్. ఇప్పుడు ప్రింట్ x, ప్రింట్ y. సో 10 is x, y is 20. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు కోఆర్డినేట్స్ అనే ఒక వేరియబుల్ దాంట్లో ఒక వేరియబుల్లో టపుల్స్ని యాడ్ చేశారనమాట 10, 20 అని. ఇప్పుడు x, y. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మీకు తెలుసు, ఆ పర్టికులర్ టపుల్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు 2 డిఫరెంట్ యూ కెన్ సే వేరియబుల్ ఎలిమెంట్స్ ఇచ్చారనమాట. x అండ్ y ఆర్ యువర్ వేరియబుల్స్ ఆర్ యూ కెన్ సే కంటైనర్స్, ఎందులో మీకు ఎలిమెంట్స్ వెళ్ళాలి అని. సో x లేకి 10 వెళ్ళాలి, y లేకి 20 వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. x, y ఈజ్ ఈక్వల్స్ టు కోఆర్డినేట్స్ అని ఇచ్చాం. నౌ ప్రింట్ x, ప్రింట్ y. ఇవి 2 రన్ చేయగానే యూ కెన్ సీ హియర్ 10, 20 అని వస్తుంది అనమాట. x వచ్చి 10, మనకు y వచ్చి 20. పర్సనల్ ఇన్ఫో ఈజ్ ఈక్వల్స్ టు ఆలిస్ 30 అండ్ ఇంజనీర్స్. ఓకే, ఇలా ఇచ్చాం మనము. ఇప్పుడు ఈ పర్టికులర్ డేటాను కూడా మీరు నేమ్, ఏజ్, ప్రొఫెషన్ ఈజ్ ఈక్వల్స్ టు పర్సనల్ ఇన్ఫో అని ఇలా రన్ చేయడం కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రింట్ నేమ్, ఏజ్, ప్రొఫెషన్ ఇవి 3 ప్రింట్ చేసినప్పుడు మీకు ఇవి 3 అవుట్పుట్స్ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే మీరు అనుకోవచ్చు ఇక్కడ టపుల్ అని ఎలా చెప్తారు, పారెంథసిస్ లేదు అని. పారెంథసిస్ లేకపోయినా బై డిఫాల్ట్గా ఇన్ పైథాన్ ఇట్ విల్ కన్సిడర్ అవుతుంది అనమాట టపుల్గా. ఓకేనా. ప్రింట్ నేమ్ నేను సపరేట్గా పెట్టి చూసాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు సపరేట్గా ప్రింట్ చేసి చూపిస్తున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆలిస్, ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30, ప్రొఫెషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంజనీర్ అనమాట. ఓకేనా. ఇలాగే ఇమ్యూటబిలిటీ, టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అన్నాను కదా, అంటే ఇందులో డేటాని ఎడిట్ చేయడం డైరెక్ట్గా కుదరదు ఒకసారి ఇన్సర్ట్ చేసిన తర్వాత. అదే మెయిన్ డిఫరెన్స్ మన టపుల్కి లిస్ట్కి. ఓకేనా. వన్స్ క్రియేటెడ్ మోడిఫికేషన్ జరగదు అండ్ అవ్వదు అనమాట యాడ్ చేయడానికి, రిమూవ్ చేయడానికి. ఏదన్నా లైక్ ఇఫ్ యూ ట్రై టు బ్రేక్ అంటే వేరే డిఫరెంట్ మెథడ్స్ ఏమన్నా యూజ్ చేసి మీరు ట్రై చేస్తే తప్పితే యాడ్ చేయడానికి అది అవ్వదు అనమాట. లేదంటే ఎగ్జాంపుల్ మోడిఫై చేయడానికి అటెంప్ట్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు లిస్ట్లో 1 2 3 లిస్ట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్రింట్ లిస్ట్. సో మనం 1లో ఇండెక్స్ 1లో ఏముంది, ఫస్ట్ 2 ఉంది కదా, దాన్ని మనం మోడిఫై చేసి ఓవర్ రైట్ చేసి 5th తీసుకొస్తానమాట. సో అదే టపుల్లోకి వెళ్ళండి. టపుల్లోకి వెళ్ళి మనం పాయింట్ ఆఫ్ 0th ఇండెక్స్ని 5 నుంచి మనం 7కి మారిస్తే మీరు ఇక్కడ చూడొచ్చు టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఇన్ షార్ట్ మనం మోడిఫై చేయడం ఇక్కడ సపోర్ట్ చేయదన్నమాట. దిస్ ఎర్రర్ అకర్స్ బికాస్ టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. ఓకేనా. ఇమ్యూటబుల్ ఉండడం వల్ల అది టైప్ ఎర్రర్ రైజ్ చేస్తుంది మనకి. ఓకేనా. డిఫరెంట్ ఎర్రర్స్ కూడా ఉంటాయి అన్నమాట. టైప్ ఎర్రర్, 0 డివిజన్ ఎర్రర్ అని ఒకటి వస్తుంది, తర్వాత ఇండెంటేషన్ ఎర్రర్ అని వస్తుంది. ఇటువంటి ఎర్రర్స్ అని పైథాన్లో కొన్ని మేజర్ ఎర్రర్స్ ఉంటాయి అన్నమాట, ఇంపార్టెంట్ ఎర్రర్స్. ఆ ఎర్రర్స్ అన్ని ఏమేమి చేస్తాయని మీకు తెలిసి ఉండాలి. ఓకేనా. జస్ట్ దాన్ని ఒకసారి రెఫర్ చేసుకోండి.
మీరు స్లైజింగ్ టపుల్స్ ఇన్ పైథాన్. సో స్లైజింగ్ ఎలా చేయొచ్చు అంటే అది కూడా జరగదు అనమాట. స్లైజింగ్ డూ సపోర్ట్స్, అది ఎలా చేయాలి అనేది చూపిస్తాను చూడండి. సేమ్ మనం మన లిస్ట్లో ఎలా చేసామో అలాగే సేమ్ సింటాక్స్, టపుల్ కానీ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసి స్టార్ట్ ఎండ్ స్టెప్ ఉందన్నమాట. ఓకేనా, స్టార్ట్ ఎండ్ స్టెప్ అంటే ఏంటని నేను ఆల్రెడీ వెరీ డీటెయిల్గా లిస్ట్లో చెప్పాను అనమాట. ఇక్కడ దాన్ని కొంచెం మనం ఇగ్నోర్ చేద్దాం, లేదంటే వీడియో లెంత్ చాలా పెరిగిపోద్ది. ఓకేనా, ఫర్ సపోజ్ ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాపిల్, బనానా, చెర్రీ, డేట్, ఎల్డర్బెర్రీ, ఫిగ్ అండ్ గ్రేప్స్, ఇంతవరకు ఇచ్చామన్నమాట, గ్రేప్ వరకు. ఇప్పుడు మీరు దీన్ని స్లైజింగ్ చేయొచ్చు అనమాట. స్లైజింగ్ చేయడానికి మీరు ఇక్కడ చూడొచ్చు, జస్ట్ సింపుల్ ఇండెక్స్ 0th ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు. 0th ఇండెక్స్ వచ్చి యాపిల్ మనకి, 4th ఇండెక్స్ వచ్చి 1 2 3, డేట్ తర్వాత 4th ఇండెక్స్ ఎల్డర్బెర్రీస్ ఆర్ 4th ఇండెక్స్, కానీ అది డేట్ దగ్గర నిలిచిపోద్ది అనమాట. డేట్ వాల్యూ వరకు ప్రింట్ చేసి నిలిచిపోద్ది. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పినట్టు ప్రీవియస్గా. సో ఇండెక్సింగ్ ఈజ్ పాసిబుల్. స్లైజింగ్ విత్ ఓన్లీ స్టార్ట్ సపోర్ట్ చేస్తుందా మనకి? స్లైజింగ్ విత్ ఓన్లీ స్టార్ట్ కూడా మనకి యాక్చువల్లీ సపోర్ట్ చేస్తుంది అనమాట. డైరెక్ట్ సెకండ్ ఇండెక్సింగ్ నుంచి స్టార్ట్ చేయమనం. 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ బనానా, సెకండ్ ఇండెక్స్ చెర్రీ. సో చెర్రీ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు వెళ్ళింది అనమాట. జస్ట్ స్లైజింగ్లో మీరు ఇక్కడ 2 ఇచ్చి కోలన్ ఇచ్చి ఎంటీ ఇస్తే, ప్రీవియస్ దాంట్లో మీరు చూస్తే మనం 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి 4th ఇండెక్స్ వరకు అని మనం స్పెసిఫై చేసాం. ఇక్కడ జస్ట్ ఫుల్ స్టాప్, ఐ మీన్ లైక్ కోలన్ ఇచ్చేసి వదిలేస్తే కన్నా దెన్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ గో టిల్ ద ఎండ్. ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళిపోద్ది అనమాట. స్లైజింగ్ విత్ ఓన్లీ ఎండ్ పాసిబిలిటీ ఉందా మనకి? స్లైజింగ్ విత్ ఓన్లీ ఎండ్ కూడా పాసిబులే కదా. సో ఫ్రూట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఎండ్ ఎక్కడికి స్టాప్ అయిపోవాలో చెప్పాం, కానీ స్టార్ట్ మనం స్పెసిఫై చేయాలి. స్టార్ట్ అంటే బై డిఫాల్ట్ ఎలిమెంట్స్ది స్టార్ట్ అవ్వాలి అని. సో అది కూడా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ వచ్చి డేట్. సో డేట్ దగ్గర నిలిచిపోయింది అనమాట. థర్డ్ ఇండెక్స్ మనం స్లైజింగ్ పెట్టాం కాబట్టి ఇక్కడ కోలన్కి తర్వాత పెట్టాలి. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ ఇండెక్స్ దగ్గర చేంజెస్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ స్టార్ట్ ఎప్పుడు కూడా కోలన్కి ముందు ఉండాలి. ఒకవేళ మీరు ఎండింగ్ స్పెసిఫై చేయాలనుకుంటే కోలన్కి తర్వాత ఉండాలి. ఓకేనా, ఈ పర్టికులర్ విషయాన్ని జస్ట్ మేక్ షూర్ టు రిమెంబర్. ఓకే, దీన్ని మర్చిపోకండి. స్లైజింగ్ విత్ స్టెప్ ద్వారా జరగడం కుదురుద్దా స్లైజింగ్? ఇట్ విల్ బీ పాసిబుల్ యాక్చువల్లీ. సో స్టార్ట్ ఎండ్ మనం నార్మల్గా వదిలేసామన్నమాట. స్టార్ట్ ఎండ్ వదిలేసి జస్ట్ థర్డ్ స్టెప్ ఐటరేషన్ 3 ఇచ్చామన్నమాట. ఇప్పుడు చూస్తే మీరు యాపిల్, సో బనానా చెర్రీ లేదు, డైరెక్ట్ డేట్ జంప్ అయిపోయింది. 0 1 2 థర్డ్ ఎలిమెంట్, మళ్ళీ 0 1 2 3 థర్డ్ ఎలిమెంట్, మళ్ళీ గ్రేప్స్. సో ఇక్కడ 3 ఇచ్చాం కాబట్టి అలా వస్తుంది. సో 2 ఇండెక్స్ స్టెప్పింగ్ ఇచ్చామనుకోండి, మనము యాపిల్, బనానా మిస్ చేసింది, చెర్రీ వచ్చింది. నెక్స్ట్ డేట్ మిస్ చేసింది, ఎల్డర్బెర్రీ వచ్చింది. తర్వాత ఫిగ్ మిస్ చేసింది, గ్రేప్స్ వచ్చింది. ఓకేనా, స్టెప్ ఐటరేషన్ 2 స్టెప్ ఐటరేషన్ కూడా పాసిబుల్ అనమాట. ఓకే, నెగిటివ్ స్లైజింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట మనకి. నెగిటివ్ స్లైజింగ్కి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ జస్ట్ మైనస్, ఆల్వేస్ మైనస్తో స్టార్ట్ అవుద్ది. రివర్స్ ఆఫ్ ఇండెక్సింగ్ అనమాట. సో ఇది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్నోసార్లు ప్రీవియస్ వీడియోస్లో. జస్ట్ మీరు ఇక్కడ -4 ఇచ్చినా -3 ఇచ్చినా నెగిటివ్ స్లైజింగ్ అవ్వద్దు అనమాట. రివర్స్ నుంచి రివర్స్ ఆర్డర్లో వస్తుంది. సో -4 ఇస్తే మీకు ఏమైంది, -1 గ్రేప్స్, -2 ఫిగ్, -3 ఎల్డర్బెర్రీ, -4 డేట్. సో డేట్ వరకు మనకు వస్తుంది అనమాట అవుట్పుట్. నెగిటివ్ స్లైజింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మనం ఈ పర్టికులర్ -1 అనేది ఇక్కడ ఇచ్చామనుకోండి ఫ్రూట్స్కి, ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ అవుతుంది, కానీ ఫిగ్ తర్వాత గ్రేప్స్ అనే ఒక దగ్గర స్టాప్ అయిపోవాలని. ఒకవేళ మీరు కోలన్ ఇది అనుకోండి, ఈ పక్క మీరు ఇస్తే కన్నా అవుట్పుట్ మోస్ట్లీ అది ఇన్పుట్ అవ్వదు అనమాట. స్టార్టింగ్ పాయింట్, ఈ పక్క ఎండింగ్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎగ్జాంపుల్ విత్ నెగిటివ్ స్టార్ట్ నెగిటివ్ ఎండ్. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుంది మీరు చూస్తే కన్నా నెగిటివ్ స్టార్టింగ్ పాయింట్ మనం ఏం చెప్పాం, -5. సో -5 నుంచి -2. ఓకే, -5 కోలన్ -2. ఇక్కడ మీరు చెక్ చేస్తే -5 చెర్రీ. ఓకే, -5 -4 -3 -2. అలాగే -5 -4 -3 -2లో ఉన్న డేటా లేదనమాట. ఫిగ్ రాలేదు ఇక్కడ, అంతే. ఎండింగ్ పాయింట్లో అది రాదు, ఎందుకంటే స్టాపింగ్ మనం ఏ ఇండెక్స్ నెంబర్ ఇస్తామో ఆ ఇండెక్స్ నెంబర్ అది ఆగద్దు అనమాట. ఇక్కడ మీరు 1 ఇస్తే
అప్పుడు ఎల్డర్ బెర్రీ మనకు వస్తుంది, ఐ మీన్ ఫిగ్ వస్తుంది, గ్రేప్స్ రాదనమాట. స్లైజింగ్ విత్ నెగిటివ్ స్టెప్ కూడా సేమ్. నెగిటివ్ స్టెప్స్ ఒక మధ్యలో ఒక పర్టికులర్ స్టెప్ మిస్సింగ్ ఉండాలంటే మీరు ఇలా చేయొచ్చు అనమాట, అంతే. జస్ట్ డబుల్ కోలన్లో -3 ఇవ్వచ్చు. మనం ఎలా పాజిటివ్ నార్మల్ స్టెప్పింగ్ ఎలా చేస్తామో సేమ్ అలాగే ఇది మీరు ఎక్స్ప్లోర్ చేస్తే కూడా ఈజీగా అర్థం అవుద్ది. రివర్సింగ్ ఎ టపుల్. సో ఒక టపుల్ని రివర్స్ చేయడం పాసిబుల్లా అంటే ఎస్, ఇట్స్ ఆబ్వియస్లీ పాసిబుల్. రివర్సింగ్ ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రూట్స్ :-1. సో ఈ :-1 అంటే డబుల్ కోలన్ -1 ఇస్తే కానీ అది రివర్స్ లాజిక్లో వెళ్తుంది అనమాట. మొత్తం డేటా రివర్స్లో స్టార్ట్ అయ్యి ఎంతవరకు ఉంటే అంతవరకు ప్రింట్ చేయమని. సో ఈ పర్టిక్యులర్ లాజిక్ యూజ్ చేసి డేటాని రివర్స్ ఫ్రూట్ని సేవ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే అది సేవ్ చేసుకున్నాం కాబట్టి ఈ వేరియబుల్లోకి, రివర్స్ ఫ్రూట్ అనే ఒక వేరియబుల్లోకి గ్రేప్స్, ఫిగ్, ఎల్డర్ బెర్రీ, డేట్, యాపిల్ అని ఇలా స్టార్ట్ అయ్యిందనమాట. ఓకే, నెక్స్ట్ స్లైజింగ్ విత్ మిక్స్డ్ డేటా టైప్. సో మిక్స్డ్ డేటా టైప్లో ఉన్న డేటాని కూడా స్లైస్ చేయొచ్చా అంటే ఎస్, స్లైస్ చేయొచ్చు. మీరు ఎలా అయితే నార్మల్ మీ లిస్ట్లో ఎలా అయితే చేస్తారో మ్యాక్సిమం ఆపరేషన్స్ ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు. ఇన్ షార్ట్ మీకు టపుల్స్లో ఏమంటే ఇమ్యూటబుల్ ఎందుకంటామంటే ఇక్కడ డేటాని ఒక్కసారి క్రియేట్ చేస్తే ఎడిట్ చేయడం కుదరదు. మీరు కన్కాటినేషన్ చేసి 2 టపుల్స్ని కలపచ్చు, కానీ ఉన్న ఒకే ఒక్క టపుల్లో ఆల్రెడీ క్రియేట్ చేసిన టపుల్లో మీరు ఎక్స్ట్రా డేటా యాడ్ చేయాలంటే అది కుదరదు అనమాట. అదొకట. ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఫిక్స్డ్ అనమాట, వెరీ ఫిక్స్డ్ పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ని మనం చేంజ్ చేయలేం. అదే లిస్ట్లో అయితే ఫస్ట్లో యాడ్ చేయొచ్చు ఎలిమెంట్స్, లాస్ట్లో యాడ్ చేయొచ్చు, కావాలంటే ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ మధ్యలో కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఆ ఇండెక్స్ బేస్డ్ ఎలిమెంట్ యాడింగ్ అనేది సపోర్ట్ చేయదన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ డూప్లికేట్స్ అలౌ చేస్తుంది డేటాని, అండ్ ఇండెక్సింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంతకు మించి మనం ఎక్స్ట్రా ఆపరేషన్స్ ఏమి పర్ఫామ్ చేయలేము. ఓకేనా. సో టపుల్స్లో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది మెయిన్ కోర్ అండర్స్టాండింగ్ యూ నీడ్ టు నో. అండ్ ఈ రివర్సింగ్, ఓకే, రివర్సింగ్ అనేది మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ లాజిక్ రివర్సింగ్ అనే ఎలిమెంట్ అనేది మ్యాక్సిమం ప్రతి పైథాన్ ఇంటర్వ్యూస్లో అడుగుతారనమాట. బికాజ్ ఇట్స్ వెరీ బేసిక్. ఇంత చిన్న లాజిక్ రాయలేని వాళ్ళు ఇంకా మిగిలిన అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏం రాస్తారని చెప్పి అనుకుంటారు. సో మ్యాక్సిమం రివర్సింగ్ ఏ స్ట్రింగ్ కానీ, రివర్సింగ్ ఏ లిస్ట్ కానీ సేమ్ లాజిక్ ఉంటుంది, అలా ఇలాగే అడుగుతారనమాట. ఓకే, దీన్ని ఒకసారి నీట్గా రెఫర్ చేసుకోండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో క్రియేటింగ్ ఏ టపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ సింపుల్ టపుల్ అనమాట. నేను మీకు ఈ పర్టికులర్ అసైన్మెంట్ ఇస్తున్నాను. ఈ 3 టపుల్ని ఎలా క్రియేట్ చేయడం, యాక్సెస్ ఎలా చేయడం ఒక పర్టికులర్ టపుల్ని, తర్వాత కన్కాటినేషన్ ఎలా చేయడం ఈ పర్టికులర్ టపుల్ని, తర్వాత టపుల్ అన్ప్యాకింగ్ అంటే ఏంటి, ఇది ఎలా అన్ప్యాక్ చేయొచ్చు ఈ పర్టికులర్ టపుల్ని, తర్వాత కౌంటింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ టపుల్. సో ఎలిమెంట్స్ని ఎలా కౌంట్ చేయొచ్చు ఒక పర్టికులర్ టపుల్లో, స్లైజింగ్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు ఆ పర్టికులర్ టపుల్లో అనే కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్లియర్గా ఐ వాంట్ యూ టు లైక్ చెక్ చేసి దీన్ని కమెంట్ అవుట్పుట్ చేయండి, ఐ మీన్ కమెంట్ చేయండి నా ఆన్సర్స్. ఓకేనా. సో 1 by 1 మీరు క్వశ్చన్స్ మీరు వీడియో పాజ్ చేసి చూడొచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ పర్టికులర్ నోట్బుక్ లింక్ కూడా మీకు దొరుకుతుంది. ఆ లింక్ యూస్ చేసి కూడా మీరు చెక్ చేసి రన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటాను. మీకు టపుల్స్ వెరీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అర్థమైంటే ప్లీజ్ డూ హిట్ దట్ పర్టికులర్ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. Meet you all again in my next video. Bye bye.